నమస్తే అండి, వెల్కమ్ టు మీ మదర్స్ కిచెన్. ఈ రోజు ఇన్స్టెంట్ గా పోసుకునే గోధుమ పిండి అట్లు చూపిస్తున్నానండి. ఈ గ్లాస్ తో 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ ఇది, ఇంకో గ్లాస్ తీసుకుందాం. ఇది రెండో గ్లాస్ అండి. 2 గ్లాసులు గోధుమ పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, చిటికెడ పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ నీట్గా కలుపుకుందామండి. ఆ గ్లాస్ ఈ గ్లాస్ ఈక్వలే, గ్లాస్ వాటర్ పోసుకుందాము. మళ్ళీ కలుపుకోవాలండి. మరో గ్లాస్ వేసుకుందాం. మనకి ఎలాగంటే దోశల పిండికి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీలో పోసుకోవాలండి. మొత్తం 3 గ్లాసులు పడుతుంది దగ్గర. మీరు చూసుకుని కలుపుకోండి. ఒకవేళ మీకు అవసరమైతే కొంచెం మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సోడా కానీ ఇనో కానీ ఏమీ వేయక్కర్లేదండి. కలుపుకుని ఉంచుకొని చక్కగా నీట్గా పోసేసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంది. ఆల్మోస్ట్ దోశ పిండి లాగే ఉంటుంది, చూసారా? పోసుకుందామండి ఇప్పుడు. చూసారండి, 2 వేళ్లతో ఎలా తుంచగడుతున్నాయో, అంత మెత్తగా ఉన్నాయి. చూసారా అంత మెత్తగా ఉన్నాయో.